భారతదేశంలో ఈ సంవత్సరం వరుణుడు పెద్ద ఎత్తుననే కరుణించినట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతము భారతదేశంలోని 6 రాష్ట్రాలలో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఈ 6 రాష్ట్రాలు ఏంటివి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం. ఈ ప్రాంతాలలో బీభత్సమైన వర్షాలు పడడం వలన యూపీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడడం వలన ఢిల్లీ నీట మునిగింది. దీంతోపాటు మహారాష్ట్రలో కూడా బాంబే పరిసర ప్రాంతాలలో పశ్చిమ కనుమలకు అవతలి వైపు విపరీతమైన వర్షాలు పడడం వలన బాంబే నగరం నీట మునిగిపోయింది. లోకల్ రైళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పెద్ద పెద్ద మహానగరాల నుంచి వచ్చే రైళ్ళు కూడా బాంబే నగర శివారు వరకు చేరుకునేటట్లు తగు చర్యలు తీసుకున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, దేశ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి బాంబే నగరానికి మున్ముందు సముద్రంతో అలాగే వర్షాలతోని ఎక్కువ ఎఫెక్ట్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే అక్కడ ఆర్థిక వనరులు ఆ విధంగా ఉన్నందున భారతదేశం అనేది ఈరోజు భారతదేశం వాటాలో బాంబే ఓన్లీ ఒకే నగరం వాటా 6% ఉంటుంది. అంటే భారతదేశ ఆదాయం రూపాయి అనుకుంటే 6 పైసలు బాంబే నగరం మాత్రమే ఇస్తుంది భారతదేశానికి. మిగతా అన్ని నగరాలు, అన్ని రాష్ట్రాలు, పట్టణాలు, పల్లెలు అన్నీ కలిపితే మిగతా 94% ఇవ్వగలుగుతాయి. అత్యంత ఆర్థిక శక్తి బాంబే నగరం. అటువంటి బాంబే నగరాన్ని ఈ కుండపోత వర్షం అనేది ముంచివేస్తుంది. దీనికి సరైన చర్యలు, సరైన కరకట్టలు నిర్మించి మున్ముందు దీని నుండి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వర్షపు నీరుని కొంత మేరకైనా సరే తొలగించుకోవచ్చు. ఆ వర్షపు నీరు ఇతి బాధల నుంచి బయటపడేయవచ్చు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వం ఏదైతే మహారాష్ట్ర ప్రభుత్వం ఉందో అది సక్రమంగా పనిచేస్తే బాంబే నగరం ఇప్పటికే ఆర్థిక శక్తి అనే కాదు, అత్యాధునిక శక్తిగా కూడా ఎదిగేది. కానీ ప్రభుత్వంలో అన్ని చోట్ల కొన్ని ఇటువంటి కార్యక్రమాలు జరగకపోవడం వలన, అభివృద్ధికి వెనకబడడం వలన, అభివృద్ధి చెందుతున్న దేశం కావడం వలన బాంబే నగరానికి ఈరోజు వరద దుస్థితి ఏర్పడ్డది.